ఈవినింగ్ ఇవాళ మనం ఇక్కడికి ఆహ్వానించినటువంటి యశోదా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికగా అలంకరించినటువంటి యశోదా స్కూల్ డైరెక్టర్ అభినందన గారికి, కరెస్పాండెంట్ మల్లికార్జున గారికి, అకాడమిక్ డైరెక్టర్ గారికి, మరియు జీపీ లక్ష్మణరావు గారికి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ నా నమస్కారాలు. మరియు ఇక్కడ వచ్చిన పిల్లలకు నా ఆశిస్తూ ఇవాళ యశోదా స్కూల్ వాళ్ళు మన ధర్మవరంలో ఎన్నో హై స్టాండర్డ్స్లో స్కూల్ నిర్వహించడం ఎంతో అభినందనీయం. మీరు ఎన్నో ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ టెక్నిక్స్తో ఇవాళ అత్యున్నత స్థాయిలో ఉన్నారు. సో అందుకు వారికి నా అభినందనలు. యాజ్ ఏ పీడియాట్రిషియన్గా ఇవాళ పిల్లల మానసిక మరియు శారీరక ఎదుగుదలకు అవసరమైనటువంటి కొన్ని విషయాలను ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు తెలియజేయాలనుకుంటున్నాను. సో మొదటిగా ఈ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ ఈ పిల్లల్లో స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువగా పెరిగిందన్నమాట. సో దీనివల్ల దయచేసి పేరెంట్స్ డాక్టర్ గారు మీకోసమే వాళ్ళ టైం కేటాయించి వచ్చారు. మీరు నిశ్శబ్దంగా ఉండి సార్ మీ పిల్లల కోసమే సూచనలు ఇస్తున్నారు, దయచేసి వినవలసిందిగా కోరుతున్నాం. సో ఇవాళ ఈ స్క్రీన్ టైం అనేది ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ పిల్లల్లో చాలా అత్యధికంగా పెరిగింది. దీనివల్ల అనేకమైనటువంటి దుష్ప్రభావాలు మేము చాలా చూస్తున్నాము. సో దీంట్లో ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వలన అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు, అనేకమైనటువంటి శారీరక మరియు మానసిక రుగ్మతలైన పిల్లలు చాలా పెరుగుతున్నాయి. ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వలన ఈ ఆటిజం, ADHD వాటివి మానసిక రుగ్మతల పిల్లలు ఎక్కువగా అవుతున్నాయి. వీటి వలన ఇతర పిల్లలతో కలవకపోవడం, ఎక్కువ సోషలైజ్ అవ్వకపోవడం, నిద్ర సరిగా పడకపోవడం, మాటలు తొందరగా రాకపోవడం, ఎస్పెషల్లీ <2 years పిల్లల్లో స్క్రీన్ టైం అనేది ఎక్కువ సెల్ ఫోన్ వాడటం అనేది అస్సలు ఉండకూడదు. ఎందుకంటే 2 సంవత్సరాల లోపల పిల్లల్లో మనకు ఎక్కువగా మన లాంగ్వేజ్ డెవలప్మెంట్ 80% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ <2 years జరుగుతుంది. అంతేకాకుండా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ముఖ్య కారణం వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, ప్లస్ వాళ్ళు చెప్పే మాటలు వినడము, అవి గ్రహించి వాళ్ళు లాంగ్వేజ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వలన ఈ సోషల్ ఇంటరాక్షన్ అంటే పెద్దలతో ఇంటరాక్ట్ అవ్వడము ఇవన్నీ అనేది ఉండదన్నమాట. సో అందువలన ఈ లాంగ్వేజ్ డిలే అనేది చాలా చూస్తున్నాము ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వలన. సో అందుకని 2 సంవత్సరాల లోపల పిల్లలకు అసలు స్క్రీన్ టైం అనేది 0 అన్నమాట. అస్సలు ఇవ్వకూడదు. సెల్ ఫోన్ మరియు టీవీ అనేది అస్సలు అలవాటు చేయకూడదు <2 years. సో ఇంకోటి ఈ తినేటప్పుడు ఎక్కువ ఫోన్ అలవాటు చేయడము, ఇవన్నీ దీనివల్ల అనేక శారీరక రుగ్మతలు పిల్లల్లో ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువగా వాళ్ళు ఎంత తింటున్నారు ఏమి అనేది కంట్రోల్ లేకుండా ఎక్కువ తినడం వలన ఒబేసిటీ అనేది చాలా అలారం ఇంక్రీజింగ్ అన్నమాట. ఈ మధ్య పిల్లల్లో ఒబేసిటీ చాలా చూస్తున్నాము. సో దీనికి ముఖ్య కారణం స్క్రీన్ టైం అన్నమాట. ఈ ఒబేసిటీ అనేది ఇప్పుడు ఏం పెద్ద దుష్ప్రభావాలు చూపించదు, కానీ ఫ్యూచర్లో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒబేసిటీ ఉన్న పిల్లల్లో. సో అందువలన మీరు ఈ ఎస్పెషల్లీ ఈ తినేటప్పుడు, ఎస్పెషల్లీ బెడ్ టైంలో ఈ సెల్ ఫోన్, ఈ టీవీ అనేది అస్సలు ఉండకూడదు. ఇంకోటి ఈ బెడ్రూమ్స్లో కానీ టీవీస్ కానీ లేకుండా చూసుకోవాలి. కొన్ని స్పెసిఫిక్ రూల్స్ అనేవి మన ఇళ్ళలో కొన్ని సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ రూల్స్ అనేవి సెట్ చేసుకోవడం వల్ల మనం స్క్రీన్ టైం అనేది పిల్లల్లో బాగా తగ్గించవచ్చు. 2 సంవత్సరాలు పైబడిన పిల్లల్లో స్క్రీన్ టైం ఉండొచ్చు. అది కానీ ఏంటంటే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ 3 to 7 years మధ్యలో ఓన్లీ ½ an hour. ఇంకోటి 8 to 12 years మధ్యలో పిల్లలకి ఓన్లీ 1 hour అనమాట. సో 12 to 15 years మధ్యలో పిల్లలకి 1.5 hour, మోర్ దాన్ 15 years వాళ్ళకి 2 hours. సో ఈ గైడ్ లైన్స్ స్పెసిఫిక్గా ఎన్నో స్టడీస్ చేసి ప్రూవ్ అయింది అనమాట. సో ఓన్లీ ఈ అతి కొద్ది సమయం మాత్రమే చెప్పిన అవర్స్ మాత్రమే స్క్రీన్ టైం అలౌ చేయాలి. అది కానీ ఏంటంటే పేరెంట్స్ పర్యవేక్షణలోనే స్క్రీన్ టైం ఉండాలి. ఆ స్క్రీన్ టైం కానీ మనం చూపించే టైంలో ఎక్కువగా ఫాస్ట్ యాక్టివిటీస్ ఉన్న స్క్రీన్ టైమ్స్ ప్లస్ వైలెంట్గా ఉన్నటువంటి ఇవన్నీ చూపించకూడదు అనమాట. ఈ
వైలెంట్ బిహేవియర్ ఎవరైనా చూపించడం వల్ల యాంటీ సోషల్ బిహేవియర్స్ అనేవి పిల్లల్లో ఎక్కువ అవుతాయి. ఇంకోటి ఫాస్ట్గా ఇప్పుడు సెల్ ఫోన్ ఫాస్ట్గా మూవ్ అవ్వడము, ఫాస్ట్గా యాక్టివిటీస్ ఉన్నట్టు ఎక్కువ చూపించడం వలన బ్రెయిన్లో డోపమిన్ అనేది ఎక్కువ అవ్వడం వలన ఈ ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది పిల్లల్లో. ఇది ఎందుకంటే స్క్రీన్ టైంలో ఎక్కువ ఫాస్ట్గా యాక్టివిటీస్ ఉన్న కంటెంట్ ఎక్కువ చూడటం వలన ఈ దుష్ప్రభావం అనేవి మనం చూస్తున్నాము. సో స్క్రీన్ టైం ఎలా చేశారని అతి తక్కువ అంటే చాలా స్లోగా ఉన్నటువంటి స్క్రీన్ టైం వాళ్ళకి ఈ రియల్ వరల్డ్లో ఉన్న ఫేస్కి సెల్ ఫోన్లో చూసే కంటెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీనిపైన ఎక్కువ దృష్టి సాధించాలని నేను పేరెంట్స్కి కోరుకుంటున్నాను. ఇంకోటి ఫస్ట్ పిల్లలు స్క్రీన్ టైం తగ్గించాలి అంటే అతి ముఖ్యమైనది పేరెంట్స్గా మనం స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. మెయిన్గా ఏంటంటే మన పిల్లలకి సెల్ ఫోన్ చూడాలని చెప్పేసి మనం గంటలు చూస్తుంటే అది పిల్లలు వాళ్ళు చూసి ఒకటి మనకి ఏముంది కానీ వాళ్ళు చూస్తున్నారు. ఇంకోటి కొన్ని స్టడీస్లో కానీ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే 2 hours పేరెంట్స్కి చూస్తున్నారు స్క్రీన్ టైం 2 hours 3 hours అంటే పిల్లల్లో వాళ్ళ చూసే ఛాన్స్ ఆల్మోస్ట్ 5 times ఎక్కువ ఉంటుంది. సో దర్ ఆర్ స్టడీస్ అన్నమాట. ఇవన్నీ స్టడీస్ చేసి ప్రూవ్ అయ్యింది. అందువల్ల ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం సెల్ ఫోన్ వాడకం అనేది తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఈ సెల్ ఫోన్ ఇవన్నీ రెడీగా యాక్సెసబుల్గా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి ఆ సెల్ ఫోన్లో మనకి స్పెసిఫిక్ పాస్వర్డ్స్ కొంచెం డిఫరెంట్ పాస్వర్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలి. సో వాళ్ళు తొందరగా ఓపెన్ చేసి చూడకుండా చెప్పినట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా స్క్రీన్ టైం తగ్గిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి రెండో విషయం, ఈ మధ్యకాలంలో ఈ జంక్ ఫుడ్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ జంక్ ఫుడ్స్ అనేవి ఈ ఎస్పెషల్లీ చిప్స్, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్లో ఈ ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ అనేవి పోషక విలువలు లేకపోగా వీటిలో చక్కెర, కొవ్వు, ఉప్పు శాతం అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల కానీ సేమ్ ఒబేసిటీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ కానీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా మనకి వీధిలో దొరికే పీచు మిఠాయిలు బాగా కనిపిస్తున్నారు పిల్లలకి. పీచు మిఠాయిలో ఒక భయంకరమైన రసాయనం రోడమిన్ అనేది గుర్తించారు. అది క్యాన్సర్కి కారణం అనమాట. సో దయచేసి పిల్లలకి ఈ పీచు మిఠాయి వంటి వాటికి అసలు కనివద్దండి. సో ఇవి అన్నీ అవాయిడ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకోటి ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే చిన్న పిల్లల నుంచి పిల్లల్లో మనకి ఈ పౌష్టిక ఆహారం గురించి క్లాసెస్ తీసుకోవాలి. ప్లస్ వారికి అవగాహన కల్పించాలి. ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తినకూడదు అనేది. అంతేకాకుండా ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే మనం చిన్నప్పుడు ఈ బెల్లం కలిపిన పల్లీలు, మరియు వచ్చేసి సున్నుండలు, ఇంకోటి నువ్వుల ముద్దలు ఇవన్నీ ఎక్కువ ఇస్తుంది. అలాంటివి ఎక్కువ ట్రెడిషనల్ ఫుడ్స్ బాగా అలవాటు చేయాలి. ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వకూడదు. ఒకవేళ జంక్ ఫుడ్స్ మీరు ఇవ్వాలనుకున్నా కానీ FSSAI అంటే ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రామాణికంగా ఉన్న జంక్ ఫుడ్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు జంక్ ఫుడ్స్ తగ్గించి స్క్రీన్ టైం తగ్గిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి పిల్లల మానసిక ఎదుగుదలకు మనము కొన్ని చేయాల్సిన పని ఎక్కువ సమయం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఇంకోటి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏదైనా మంచి పనులు చేసినప్పుడు పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడము, దానివల్ల వారి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అవుతుంది. అంతేకాకుండా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఒక రోల్ మోడల్ లాగా ఉండాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఏం నేర్చుకున్నా కానీ వాళ్ళ పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు. సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇతరులకు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు గమనించి వాళ్ళ నుంచి నేర్చుకుంటారు. సో అందుకే యాజ్ ఏ పేరెంట్స్గా మనము ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. సో అంతేకాకుండా మనం స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. మనము ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం మార్చుకోవాలి. సో ఈ విధంగా మనము పిల్లలకి ఈ స్క్రీన్ టైం తగ్గిస్తూ, జంక్ ఫుడ్స్ తగ్గిస్తూ ఈ పిల్లలకు శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చిన